ఆపరేషన్ సింధూర్‌తో తగిలిన దెబ్బలతో భారతదేశం వ్యవహారంలో పాకిస్తాన్ రూట్ మార్చింది అన్నటువంటిది మన ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ తీవ్రవాదుల్ని పెంచి పోషించడం కుదరట్లేదు కాబట్టి అంటే వాళ్ళ మనుషులు ఇక్కడికి పంపించడం కుదరట్లేదు గాబట్టి ఇక్కడున్న యువతరాన్నే తీవ్రవాదం వైపుకి మళ్లించాలి. డబ్బులు ఎట్లా రావాలి మరి? అంటే మన దేశంలో ఇప్పుడు నిన్నటిదాకా ఏమీ లేనోడు లేదా ఎక్కడో పని చేస్తున్నోడు అకస్మాత్తుగా ఒక వ్యాపార సంస్థ పెడుతున్నాడు. లేకపోతే గనక పెద్ద పెద్ద వ్యాపారాలే చేసేస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశాల నుంచి రెమిటెన్స్‌లొస్తున్నాయి. అలా వచ్చేటటువంటి సంస్థలు, అలాగ పెట్టుబడులు పెట్టే సంస్థలు ఇప్పుడు కొన్నిటిని సిద్ధం చేసింది పాకిస్తాన్. అంటే హవాలా మనీని ఇక్కడికి సప్లై చేయడం ద్వారా ఇక్కడున్నటువంటి ఆ తీవ్రవాద భావజాలికులని వ్యాపారస్తులుగా, సమాజంలో పెద్ద మనుషులుగా, పొలిటీషియన్స్‌గా ఇట్లాగా తయారు చేసి భవిష్యత్తులో భారత్‌లో ప్ర పొలిటికల్ అన్‌సర్టెనిటీ క్రియేట్ చేయడం. అంటే అయ్యయ్యో! ముస్లింలకు అన్యాయం జరుగుతోంది ఇలాంటి రాజకీయ ఉద్యమాలు చేయించడం అన్నటువంటి కొత్త ఎత్తుగడ ఆరంభిస్తోంది.